హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి ఎక్కడైతే చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను గత కొన్ని రోజులుగా హైడ్రా ఆధ్వర్యంలో కూలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీంట్లో భాగంగానే అక్రమ నిర్మాణాలు ఎవరు నిర్మించినా ఎంతటి పెద్దవారైనా సరే మేము ఉపేక్షించేది లేదు, అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈరోజు అదే తాను ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తన సోదరుడి ఇంటికి కూడా అధికారులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్లోని దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న తన సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి ఈరోజు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇది దుర్గం చెరువుకు FTLలో ఉందని అధికారులు సర్వే చేసి ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో అందరికీ దాదాపు 205 ఇండ్లకు నోటీసులు జారీ చేసినట్టుగా అధికారులు తెలిపారు. అయితే దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అట్లాగే ఈ నోటీసులు ఎవరెవరికైతే జారీ చేశారో వాళ్ళందరూ నెల రోజుల లోపట అక్రమ కట్టడాలన్నీ కూల్చేయాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఒకవేళ ఈ నెల రోజుల్లో వీళ్ళు కనుక కూల్చేయకపోతే మేమే వచ్చి అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తామని కూడా వాళ్ళు ఆ నోటీసులో తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే మనకు నాగార్జున కన్వెన్షన్ కూడా అది కూడా తుమ్మిడికుంట చెరువులో నిర్మించారని, దానికి గతంలోనే సర్వేలు చేసి ఇది పూర్తిగా FTLలో ఉంది, అక్రమ నిర్మాణం అని గుర్తించిన అధికారులు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టి అది పూర్తిగా FTLలోనే ఉంది, ఇది అక్రమ నిర్మాణం అని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూడా కూల్చివేశారు. దాంతో బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా ఒక్కసారి షాక్ తిన్నారు. ఎందుకంటే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా ఉపేక్షించమని చెప్పడం, గత ప్రభుత్వం కూడా ఇట్లాగే చెప్పి తర్వాత కామ్గా ఉందని అందరూ అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ అక్రమ నిర్మాణాలపై చాలా సీరియస్గా ఉండడం, ఒక్కసారిగా కన్వెన్షన్ను కూల్చివేయడంతో బడాబాబులందరికీ ఒక అలజడి మొదలైంది. దాంట్లో ఈరోజు సీఎం సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు జారీ చేయడం ఇది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంగా చెప్తున్నారు. ఈ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఈ బిల్డింగ్ కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు సర్వే చేసి దేనికి కూడా ఇది కూడా అక్రమ నిర్మాణమే అనేది FTLలో ఉందని చెప్పేసి ఇక్కడ మార్క్ చేసి పెయింట్ వేసి పెట్టారు రెవెన్యూ అధికారులు. దుర్గం చెరువుకు మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇక్కడ వరకు ఉంటుంది, ఇది కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మించారని ఇక్కడ చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా దూకుడు మీద ఉన్న హైదరాబాద్లో చాలా మటుకు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో, చెరువులను, కుంటలను ఆక్రమించి నిర్మించారో వాటన్నిపైన ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం FTLలో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తిరుపతి రెడ్డి ఇప్పుడే స్పందించారు. ఒకవేళ తన బిల్డింగ్ కనుక FTLలో ఉంటే ఆ బిల్డింగ్లు తానే కూల్చివేస్తానని, ఒకవేళ అట్లాంటి అక్రమ నిర్మాణం అయితే కనుక నేనే దగ్గరుండి స్వయంగా ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తానని కూడా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందిస్తూ నోటీసులు తనకు అందాయని, షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అయితే తాను 2017లోనే ఈ నివాసాన్ని కొనుగోలు చేసినట్టు, అప్పుడు కొనుగోలు చేస్తున్న సమయంలో తనకు ఇది FTLలో ఉన్న సంగతి తెలియదని చెప్పారు. అయితే ఒకవేళ ఇది కనుక FTLలో ఉంటే మాత్రం తానే దగ్గర ఉండి కూడా ఈ కట్టడాన్ని కూల్చివేస్తానని చెప్పారు. అయితే అతను తిరుపతి రెడ్డి స్పందించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది FTLలో ఉందని తెలిసినప్పుడు తన నిర్మాణాన్ని ఆయనే కూల్చివేస్తారా? కూల్చివేస్తే ఒకవేళ భవిష్యత్తులో ఇతర నాయకులు కానీ, మాజీ మంత్రులు కానీ, ప్రస్తుతం రాజకీయ నాయకులుగా చెల్లమని అవుతున్న వాళ్ళు కూడా కొందరు FTLలో కానీ చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు ఉన్నాయని కూడా కొందరు అధికారులు తెలిపారు. ఒకవేళ దీనిపైన తిరుపతి రెడ్డి కనుక చర్యలు తీసుకొని తన ఇంటిని తానే దగ్గరుండి కూల్చివేస్తే మాత్రం ఈ ఎఫెక్ట్ మిగతా అందరిపై కూడా పడే ప్రభావం ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి న్యూస్.